ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక శవం ఉంది ట్యాంక్ బండ్లో. శుక్రవారం తప్పిపోయిన అతను ఈరోజు ట్యూస్డే రోజు ఒక శవమై నీళ్ళలో తేలుతూ కనిపించాడు. అసలు ఏంటి పరిస్థితి, ఇంట్లో ఏమైంది గొడవ అనేసి తెలుసుకోవాల్సింది. అసలు ఆ వ్యక్తి ఎవరో గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు క్లియర్గా చూసినట్టయితే చూడొచ్చు, అక్కడ శవం తేలుతూ కనిపిస్తుంది కదా. సో ట్యాంక్ బండ్ అది నీళ్ళ మధ్యలో మీకు ఒక చిన్నగా తేలుతూ కనిపిస్తుంది శవము. అది దాదాపు ఇప్పుడు శవం అయితే తేలింది అని చెప్తున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు అయితే ఆ శవం బయటికి తేలిందని చెప్తున్నారు. సో వెంటనే ఆ పోలీస్ బృందం అయితే బయటికి రావడం జరిగింది. సో క్లూస్ టీమ్ను కూడా తీసుకొని రావడం జరిగింది. సో వెంటనే క్లూస్ టీమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వ్యాన్లో చూస్తున్నారు కదా మీరు క్లియర్గా. సో అసలు ఎవరు ఏంటి ఆ వివరాలు సేకరించడానికి అయితే క్లూస్ టీమ్ ఇప్పుడే వ్యాన్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా అసలు పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది డెడ్ బాడీ, ఎప్పుడో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఒకటి వచ్చింది, మరి ఆ బాడీనా కాదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఎప్పుడో దాదాపు శుక్రవారం మిస్ అయిన వ్యక్తి ఈరోజు ట్యాంక్ బండ్లో శవం అయితే తేలడం అనేసి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా తీసుకొని వచ్చారు, బయటికి తీసే వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో పోలీస్ వాళ్ళు అయితే బృందం మొత్తం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాడీ, ఎలా కనిపెడదామని చెప్పేసి అందరూ తీసుకొని రావడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే ట్యాంక్ బండ్లో ఉన్న శవాన్ని అయితే బయటికి తీయడం జరిగింది. ఆమె ఒక మహిళగా గుర్తించారు, శవము ఒక మహిళగా గుర్తించారు. సో ఆ మహిళ దాదాపు మరి ఎప్పుడు మిస్ అయిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆ ఫొటోస్ని బట్టి సో మిస్సింగ్ కేసు ఏమన్నా నమోదైతే వాళ్ళని ఎంక్వైరీ చేసి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఆ టెస్టింగ్ క్లూస్ టీం కూడా వచ్చింది ఆ క్లూస్ కలెక్ట్ చేసుకోవడానికి. అంటే దాదాపు మహిళ వయసు ఒక 50 లోపు ఉండొచ్చు, 45 నుంచి 50 లోపు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. అంటే అక్కడ నుంచి దాదాపు ఒక 100 మీటర్లకు పైగా శవం ఆ ట్యాంక్ బండ్లో పడి కొట్టుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ట్యాంక్ బండ్ శివ గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయనే వాళ్ళ టీం నుంచి అయితే ఆ డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది. సో తదుపరి వివరాలన్నింటినీ ఎంక్వైరీ చేసిన తర్వాత క్లూస్ టీం పరిగణలోకి తీసుకొని అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కుటుంబానికి చెందిన వారు, ఏమన్నా మిస్సింగ్ కేసు పెట్టారా, లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదు కావాలంటే ఎవరన్నా హత్య చేసే ప్రయత్నం చేశారా అని చెప్పేసి ఈ వివరాలన్నీ సేకరించాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చూస్తున్నారు శశి టీవీని. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ ఆ వివరాలు తెలియగానే మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, చనిపోయిన వ్యక్తి అయితే దాదాపు ఒక 45 నుంచి 50 ఇయర్స్ లోపు ఉంటుందని చెప్పేసి ఒక మహిళగా గుర్తించారు. సో ఆమె అయితే గుర్తులు అయితే ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. నిన్న నైటే ఈ ట్యాంక్ బండ్లో పడింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ట్యాంక్ బండ్ శివగారి టీం అయితే ఆమెను బయటికి తీసి ఇప్పుడు ఆ గుర్తులన్నీ గుర్తుపట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏమన్నా గుర్తులు గుర్తుపట్టి వాళ్ళ కుటుంబానికి ఏ కుటుంబానికి చెందిన ఆమెగా గుర్తించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఎలాంటి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే లేదు. తీసుకుందాము. మొత్తం అయితే చూసారు కదా డెడ్ బాడీని అయితే క్లియర్గా మీరు ఇప్పుడే బయటికి తీయడం అయితే జరిగింది. సో క్లూస్ టీం కూడా ఉంది, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తం ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. పరిస్థితులు అయితే సో ట్యాంక్ బండ్ శివన్న దాదాపు ఎన్నో శవాల్ని, ఈ ట్యాంక్ బండ్లో ఉన్న శవాల్ని ఈయన బయటికి తీయడం జరిగింది, ఎంతోమందిని కాపాడటం కూడా జరిగింది. అసలు ఈ శవాన్ని చూసిన తర్వాత, ఈ డెడ్ బాడీని చూసిన తర్వాత అసలు ఎప్పుడు పడింది, ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని రోజులు ఉంటుందన్న పడి? నా అంచనా నైట్ పడ్డదన్న. అమ్మాయి అంటే మినిమం 40 ఇయర్స్ అబౌవ్ ఉంటుంది. 40 ఇయర్స్ అబౌవ్. తనకు నా అంచనా ప్రకారం ఆమెకు మ్యారేజ్ కాలేదు అనుకుంటున్నా. సంథింగ్ తాళి ఏం లేవు. ఆమె ఏజ్ అయితే 50 లోపు ఉంటాయి. ఖచ్చితంగా ఆమె మానసికంగా బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక దేవుడే దిక్కు అనుకొని ట్యాంక్ బండ్లో వాటర్లోకి జావడం జరిగింది. నేను ఏడైతే ఉంటానో లేపాక్షి దగ్గర, అక్కడనే జరిగింది. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు దాన్ని, అది ఎలా జరిగింది అని వాళ్ళు కౌన్సిలింగ్ అయితే చేయడం జరుగుతుంది. మినిమం అయితే తన హిందూ అనేది కన్ఫర్మ్ నేను చేయగలుగుతున్నా. పర్టికులర్గా ఏం లేదు అన్న. ఆడపిల్ల అన్నప్పుడు చోళ్ళకి రింగులు ఉంటాయి, గాజులు ఉంటాయి, కానీ ఆమెకైతే ఏం లేవు. పెద్ద మనిషే. సో తన ఇంట్లో మనోభావాలు, ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే మా భార్యనే చూస్తుంది. నాకు చెయ్యి ఇంజూరీ కావడంతో మా కొడుకు దిగి నీళ్ళకి వెళ్ళి తీయడం జరిగింది. దగ్గర తీసారా బాడీని? మా కొడుకే తీసిండు. ఇతనే నా కొడుకు. అంటే ఖచ్చితంగా 10 మంది సహాయం కోసమే మేము మా జీవితం ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలిసి దీనిపైన మంచి ఇంట్రాగేషన్ జరిపి ఖచ్చితంగా తన కుటుంబానికి అనాథ శవం కాకుండా ఎలా వచ్చింది, ఏ రూట్లోకి వెళ్ళి వచ్చింది అనేది డిపార్ట్మెంట్ తలుచుకుంటే పెద్ద పని కాదు ఇది.
ఆమె పైన దయ చూపించి మా అందరి తరపున మన తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి ఆమెని అనౌన్ డెడ్ బాడీ కాకుండా తన కుటుంబ సభ్యులకు చేరాలనేది మా మనస్ఫూర్తి మా మీ లక్ష్యం. తర్వాత మీ కొడుకులను కూడా ఈ విధంగా హెల్ప్ చేయడానికి తీసుకుని రావడం అంటే గ్రేట్ అన్న. ఇది మొన్న నేను ఒక అమ్మాయి సూసైడ్కి వెళ్ళి వచ్చినప్పుడే తనని కాపాడలేకపోయాము, తను చనిపోయింది. నాకు ఈ బోన్స్ అనేది ఇంజూర్ అయింది. చెయ్యి కూడా అందుకే ఫ్రాక్చర్ అయింది. దూకడానికి వచ్చినప్పుడు కాపాడడానికి ప్రయత్నించారు. అవును, అప్పుడే జరిగింది. అంటే మాకు ఇది కూడా అంటే మేము ఒకటి చెప్పుకునే విధానం కదన్న. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉండి గవర్నమెంట్ నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తారు. సో అది అయిన వర్క్ ఇది. మేము ఆనాడే అనుకున్నాము, కేటీఆర్ గవర్నమెంట్లోనే చెప్పినాము మాకు డిపార్ట్మెంటు సహకరిస్తుంది, ఖచ్చితంగా మా పనులను చూసి మమ్మల్ని గుర్తిస్తుంది. ఇప్పుడు నాకు ఇంజూర్ అయినా నా కొడుకు ముందరకు వచ్చిండు అంటే మేము ఏం చేసినా కళ్ళ ముందర పర్టికులర్గా తెలంగాణ జనాభా కోసం మా జీవితాలు ఇక్కడ అర్పించుకొని కట్టమైసమ్మ దేవుని ఆశీస్సులతోటి ఇలా జీవిస్తున్నాం. సో బాబు కూడా 12వ తరగతి అయిపోయింది. గవర్నమెంట్ గుర్తించి నాకు ఏదైతే రాలేదో నా కొడుకుకైనా వచ్చి ఈ ట్యాంక్ బండ్ పైన డెడ్ బాడీలకు సంబంధించిన ఎన్నో మృతదేహాలను తీసేటందుకు వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని, అలాగే రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇతరులు ఎక్కడెక్కడ ఏపీ తెలంగాణ ప్రభుత్వంలో అంటే తేలిన డెడ్ బాడీలు తీసేది గొప్పతనం కాదు, ఆన్ ద స్పాట్లో దూకి ప్రాణాలు కాపాడమే గొప్పతనము. అన్నోన్ అంటే మునిగిన ప్రతి ఒక్క డెడ్ బాడీ ఆన్ ద స్పాట్లో తీయాలి. ఇదివరకు కుక్కర్లో ఉడికిచ్చిన అతను చంపేది చెరువులో అది 25 రోజులు మా డిపార్ట్మెంట్కి అతలాకుతలం అయితే 26వ రోజు నేను పోయి ఆ ఎముకలని భూమిలోకి వెళ్ళి ఏరుకొచ్చి అంటే మా సర్వీస్ అంత పెట్టి మీర్పేట చెరువుది. సో అలాగే మా సర్వీస్ని గుర్తించి మా పిల్లలకి ఇంత ఏదో చూపించి ఆర్థికంగా వాళ్ళు బ్రతికేలా ఉండాలనేది మేము డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాము. అలాగే ఈ ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఉద్యోగాలు పక్కన పెడితే ముందు ఈ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎలా వచ్చిందని ఇంట్రాగేషన్లో చేసే ప్రయత్నం కోరుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ ఈ వయసులో యూత్ అంతా జల్సాలకు అలవాటు పడి ఇష్టమైన బైకులు బట్టలు కొత్త బట్టలు వేసుకొని బయట జల్సాలు తిరిగే వయసులో ఇతను ఇంటర్ కంప్లీటా ఇంటర్ చదువుతున్నాడు. అయినా కూడా వాళ్ళ డాడీ వారసత్వాన్ని అంటే ప్రజలకి హెల్ప్ చేసే విధంగా చేస్తున్నాడు. అసలు అడిగి తెలుసుకుందాం, ఏంటి నీకేమనిపిస్తుంది అన్న? ఈ జనరేషన్లోనైతే నేనున్న ఏజ్కి అయితే అందరు చాలామంది అయితే ఎంజాయ్ చేస్తారు. సో మనకు అట్లాంటి అలవాట్లు అయితే ఏమి ఉండేది. నీకు అంటే ఎవరన్నా ఎక్కిరించడం కానీ ఇట్లా అంటే వాళ్ళని తీస్తున్నాడు వీళ్ళ నాన్న వీళ్ళు తీస్తారు అని ఏమన్నా కించపరిచే విధంగా మాట్లాడడం కానీ బయట చూసే విధానం కానీ ఏమన్నా అనిపిస్తుంది? అవన్నీ అంటారు అన్న, చాలామంది అంటారు. నేను అట్లా పట్టించుకోను, వదిలేసేసి అవన్నీ పట్టించుకోను. సహాయం చేద్దామని అయితే ముందుకు వస్తున్నారు మీరు. నాన్న ఇంతగానం సర్వీస్ చేస్తుండు, మా నాన్నని గవర్నమెంట్ అందరు గుర్తించారు. సో రేపటి దినంలో మా డాడీ ఎక్కడికైనా దూరంలో వెళ్ళినా ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఎవరో ఒకరు ఉండాలి కదా. సో అట్లానే మేము ఈ సర్వీస్ అనేది చేస్తాం. నేను కాదు, మా మమ్మీ ఇట్లా ఉంటుంది. ఎవరైనా 24 hours ట్యాంక్ బండ్ మీద మా ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఉంటారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, కుటుంబం మొత్తం ఇక ట్యాంక్ బండ్లో కొన్ని వందల శవాలు బయటికి తీసి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళైతే. వీళ్ళ కుటుంబం మొత్తము ఇట్లా సహాయం చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా గుర్తించాలి. అండ్ ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఎవరికి సంబంధించింది, ఏ కుటుంబానికి సంబంధించిందో అది కూడా వాళ్ళ కుటుంబానికి చేర్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ డెడ్ బాడీ గుర్తులు కూడా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది 45 నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళ ట్యాంక్ బండ్లో నిన్న రాత్రి చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మార్నింగ్ ఇప్పుడే దాదాపు ఒక ½ అన్ అవర్ ముందు డెడ్ బాడీ పైకి లేవడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా ట్యాంక్ బండ్ శివన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడికి వచ్చి ఆమెను బయటికి తీసి ఏమేమి గుర్తులు ఉన్నాయి అని చెప్పేసి మొత్తము అంటే భయం లేకుండా లిటరలీ అంటే కొంతమంది డెడ్ బాడీని పట్టుకోవాలంటే నామోష్గా ఫీల్ అవుతుంటారు. అలాంటిది వీళ్ళు ఇంత మంచి సహాయం చేస్తున్నారు. సో వీళ్ళని గుర్తించాలి. అదేవిధంగా డెడ్ బాడీ ఏ కుటుంబానికి చెందిందో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.